Hi friends, I am your Dhanshekar. I welcome you all to this session on spoken English. In previous sessions, we learned many things like modal verbs, to infinitives, have to, has to, need to, needs to, that's to, and ought to. This is what we learned in the previous sessions. Today we are going to learn some more to infinitives but in a different way. One is able to. Able to is an expression which is used to talk about ability of a doer in doing something. When you want to talk about the ability of a person to do something, then we keep on using this able to. Previously we have learnt one modal verb which is can. I hope you remember. Can is also used to talk about the ability only. Can are able to both talk about the ability only. Then what is the difference between this can and able to? Let me say. For example, I can speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. I can understand హిందీ. నేను హిందీని అర్థం చేసుకోగలను. It can be today, it can be tomorrow, whatever the time it can be. అది నిన్న కావచ్చు, రేపు కావచ్చు, అది ఎప్పుడైనా కానీ నేను చేయగలను అని జనరల్గా చెప్తున్నా. ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోగలను. అది ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు, నాకున్న ఎబిలిటీని చెప్తున్నా. వాట్ ఎవర్ ద ఎబిలిటీ వి పొసెస్, వి ఎక్స్ప్రెస్ దట్ ఎబిలిటీ బై యూసింగ్ కెన్. అంటే ఎప్పుడు అని పర్టికులర్గా చెప్పకుండా జనరల్గా చేయగలను అని చెప్పేటప్పుడు కెన్ వాడతాం. ఐ కెన్ వాక్, నేను నడవగలను. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఇలాగ మన ఎబిలిటీని చెప్పేటప్పుడు కెన్ వాడతాం. బట్ ఏబుల్ టు ఈస్ నాట్ లైక్ దట్. ఏబుల్ టు ఇండికేట్స్ ద ఎబిలిటీ ఇన్ సమ్ పర్టికులర్ సిచ్యువేషన్. We take some particular situations. In that particular situations, whatever the ability you have, whatever the ability you possess, we express by using this able to. Here the situation is given more importance than the ability. When you want to give particular reference to the situation rather than the ability, then we use able to. Can అంటే చేయగలను, able to అంటే చేయగలిగే స్థితిలో ఉన్నాను. We know the present B forms like am, is, are. Present B forms తెలుసు కదా మనకి, am, is, are. We know pretty well. We know very well am, is, are. These are used to talk about the present situation, present status, present condition and present position. After am, is, are, if we use able to, then it indicates ability of a person to do something in present situation. am is are తర్వాత able to వాడితే దానికి అర్థం ఇప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఎందుకంటే am is are, these are called present B forms which are used to talk about the present existence. am is are ని present తెలియచేయడానికి వాడతాం కదా. కాబట్టి am is are తర్వాత మీరు able to వాడినట్లయితే it refers ability of a person in doing something in this particular situation. ఇప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నాను అని అర్థం వస్తుంది అనమాట. మనకి తెలుసు కదా, టూ ఇన్ఫినిటివ్స్ అంటేనే టూ ప్లస్ వెర్బ్ ఇన్ ద బేస్ ఫామ్. వెర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లోనే ఉంటుంది. మళ్ళీ యామ్ ఎప్పుడు వాడతాం, ఈజ్ ఎప్పుడు వాడతాం, ఆర్ ఎప్పుడు వాడతాం, వి నో ప్రెటీ వెల్. లెట్ మీ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఐ యామ్ ఏబుల్ టు హెల్ప్ యూ. నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నాను. If you can understand this sentence properly, I am not talking about the past, I am not talking about the future. గతంలో హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నానా లేదా అని నేను మాట్లాడట్లేదు. భవిష్యత్తులో హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉంటానా లేదా అని దాని గురించి కూడా నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నానని చెప్తున్నా. ఇప్పుడు నేను ఐ కెన్ హెల్ప్ యూ అంటే నేను హెల్ప్ చేయగలను. అది ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, సంవత్సరం తర్వాత కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు. జనరల్గా నాకు ఆ ఎబిలిటీ ఉందని చెప్తున్నా. ఐ కెన్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేయగలను. ఇట్ మీన్స్ ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ, ఐ పొసెస్ దట్ ఎబిలిటీ. బట్ ఏబుల్ టు అంటే ఐ ఆమ్ ఏబుల్ టు హెల్ప్ యూ అంటే ఇప్పుడు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్తున్నా. ఇలాగా వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రెజెంట్ ఎబిలిటీ, దెన్ వి యూస్ యామ్, ఈజ్, ఆర్. ఆఫ్టర్ దట్ వి యూస్ ఏబుల్ టు. I am able to help you. She is able to earn money. ఆమె డబ్బు సంపాదించగలిగే స్థితిలో ఉంది ఇప్పుడు అని అర్థం. ఎందుకంటే am is are అంటే am is are refers to the present situation.
హీ ఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అతడు ఏమైనా చేయగలిగే స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. మీరు నా లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. వీఆర్ ఏబుల్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నాము. దే ఆర్ ఏబుల్ టు లెండ్ అస్ మనీ. వారు మనకి అప్పు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. అలాగే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రెజెంట్ ఎబిలిటీ దెన్ వి యూస్ am is are after that able to. Let us see how to frame questions. I am able to help you. నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నాకు నేను సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి, చేయగలిగే స్థితిలో ఉన్నానా లేదని. జస్ట్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ యూస్ ఇట్ బిఫోర్ ద సబ్జెక్ట్, దెన్ ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్ వీ నో వెరీ వెల్. యామ్ ఐ ఏబుల్ టు హెల్ప్ యూ? నేను నీకు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నానా? ఇప్పుడు లేదు అని చెప్పాలి, నాకు ఆ ఎబిలిటీ లేదు అని చెప్పాలి. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ యూ. నేను నీకు హెల్ప్ చేయగలిగే స్థితిలో లేను అలా అన్నా చెప్పచ్చు, లేదా నాట్ ఏబుల్ టు కలిపితే ఇలా వస్తుంది అనమాట. ఐ ఆమ్ అనేబుల్ టు హెల్ప్ యూ. ఇప్పుడు నెగిటివ్, అగైన్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్. నేను హెల్ప్ చేయగలిగే స్థితిలో లేనా అని నాకు సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. యామ్ ఐ నాట్ ఏబుల్ టు హెల్ప్ యూ, లేదా యామ్ ఐ అనేబుల్ టు హెల్ప్ యూ. ఇలా అన్నా చెప్పచ్చు, లేదా ఇలా అన్నా చెప్పచ్చు. షీ ఈస్ ఏబుల్ టు ఎర్న్ మనీ. ఆమె ఇప్పుడు డబ్బు సంపాదించగలిగే స్థితిలో ఉంది. క్వశ్చన్ చేయాలి, టేక్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ యూస్ ఇట్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఈజ్ షీ ఏబుల్ టు ఎర్న్ మనీ? ఆమె డబ్బు సంపాదించగలిగే స్థితిలో ఉందా? షీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎర్న్ మనీ. ఈజ్ షీ నాట్ ఏబుల్ టు ఎర్న్ మనీ? ఆమె డబ్బు సంపాదించగలిగే స్థితిలో లేదా? యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. మీరు నా లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్? ఉన్నారా అని క్వశ్చన్ అనమాట. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. మీరు అర్థం చేసుకోగలిగే స్థితిలో లేరు. ఆర్ యు నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్? మీరు నా లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో లేరా? Instead of using present B forms like am, is, are, if you use past B forms like was and were, you know very well was and were talks about the existence of something or somebody in the past. Am, is, are refer to the present existence, was, were refer to the past existence. If you are talking about the ability of a person in some particular situation in the past, then comes the use of was and were. Ade am, is, are vaadte if you are talking about the ability of a person in some particular situation in the present, then comes the use of am, is, are. But instead of that, if you use was and were, then it indicates ability of a person in the past. మనకి వాజ్ ఎప్పుడు వాడతాం, వేర్ ఎప్పుడు వాడతాం తెలుసు. ఐ, హీ, షీ, ఇట్ వస్తే వాజ్ వాడతాం. వి, యు, దే ప్లూరల్స్ వస్తే వేర్ వాడతాం. ఇప్పుడు ఇలా చెప్తాం కదా, లాస్ట్ ఇయర్ ఐ వాస్ ఏబుల్ టు హెల్ప్ యూ. గత సంవత్సరం నేను హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నాను నీకు. అంటే ఇప్పుడు ఆ ఎబిలిటీ ఉందా అని నాకు, ఇప్పుడు ఆ ఎబిలిటీ లేదని అర్థం దానికి. అప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నానని చెప్తున్నా. ఇప్పుడు దాని గురించి, ఇప్పుడు ప్రజెంట్ గురించి నేను మాట్లాడట్లా. ఫ్యూచర్లో ఆ ఎబిలిటీ ఉంటుందా అని గురించి కూడా నేను మాట్లాడట్లా. లాస్ట్ ఇయర్ నేను హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉన్నానని మాత్రం చెప్తున్నా. Yesterday they were able to come here. నిన్న వారు ఇక్కడికి రాగలిగే స్థితిలో ఉన్నారు. లాస్ట్ సండే he was able to meet you. గత ఆదివారం అతడు మిమ్మల్ని కలవగలిగే స్థితిలో ఉన్నాడు. Yesterday she was able to do work. ఆమె పని చేయగలిగే స్థితిలో ఉన్నది. ఇప్పుడు let us see how to frame questions. Yesterday I was, I am కాదు, I was. Here I am talking about the past ability. Yesterday I was able to come to the party. నేను నిన్న పార్టీకి రాగలిగే స్థితిలో ఉన్నాను. ఇక్కడ నేను పార్టీకి వచ్చానా రాలేదా అని కాదు ఇంపార్టెన్స్. ఇక్కడ నేను నా సిచ్యువేషన్ చెప్తున్నాను. సిచ్యువేషన్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ రాదర్ దాన్ ద ఎబిలిటీ. నేను ఆ పని చేశానా లేదా కాదు, నేను ఆ స్థితిలో ఉన్నానని చెప్తున్నా. Yesterday were you able to come to the party? మీరు రాగలిగే స్థితిలో ఉన్నారా పార్టీకి? చెప్పాం కదా,
యూ వస్తే వేర్ రావాలి వాస్ బదులుగా. ఇప్పుడు ఎస్టర్డే ఐ వాస్ అనేబుల్ టు కమ్ టు ద పార్టీ లేదా ఐ వాస్ నాట్ ఏబుల్ టు కమ్ టు ద పార్టీ ఎలా అన్నా చెప్పొచ్చు. నాట్ వాస్ కలిపి అట్లా చెప్తారు, అదే ఏబుల్ టు నాట్ రెండు కలిపి చెప్తారు, లేదా విడివిడిగా చెప్తారు. ఎస్టర్డే ఐ వాస్ అనేబుల్ టు కమ్ టు ద పార్టీ, నేను నిన్న పార్టీకి రాగలిగే స్థితిలో లేను. ఇప్పుడు ఎదుటివాడిని క్వశ్చన్ చేయాలి, ఎస్టర్డే వేర్ యూ నాట్ ఏబుల్ టు కమ్ టు ద పార్టీ, మీరు నిన్న పార్టీకి రాలేని స్థితిలో ఉన్నారా లేదా రాగలిగే స్థితిలో లేరా. లాస్ట్ సండే హీ వాస్ ఏబుల్ టు మీట్ యూ, అతడు మిమ్మల్ని కలవగలిగే స్థితిలో ఉన్నాడు గత ఆదివారం. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, లాస్ట్ సండే వేర్ యూ ఏబుల్ టు మీట్ హిమ్, మీరు అతన్ని కలవగలిగే స్థితిలో ఉన్నారా. Instead of using am is or if use will be, then it refers the existence of something in the future. భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు, భవిష్యత్తులో ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు, when you're talking about the ability of something or somebody in the future, then we use will be. We know pretty well that. will be తర్వాత able to వాడితే భవిష్యత్తులో చేయగలను అని వస్తుంది అనమాట. సారీ, చేయగలను కాదు, చేయగలిగే స్థితిలో ఉన్నాను. when you're talking about the future ability. ఇప్పుడు ఇలా చెప్తాను చూడు, లాస్ట్ ఇయర్ ఐ వాస్ అనేబుల్ టు అండర్స్టాండ్ హిందీ, గత సంవత్సరం నేను హిందీని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు హిందీని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నాను. నౌ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిందీ. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ హిందీ, నేను భవిష్యత్తులో హిందీలో మాట్లాడగలిగే స్థితిలో ఉంటాను. గతంలో ఆ ఎబిలిటీ లేదని చెప్పా, ఇప్పుడు అర్థం చేసుకోగలనని చెప్తున్నాను. ఫ్యూచర్లో మాట్లాడగలను, మాట్లాడగలిగే స్థితిలో ఉంటాను అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ హీ విల్ బి ఏబుల్ టు గెట్ ఎనీ జాబ్, వచ్చే సంవత్సరం అతను ఏ జాబ్ అయినా తెచ్చుకోగలిగే స్థితిలో ఉంటాడు. ఇన్ ఫ్యూ డేస్ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు కొద్ది రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉంటారు. లెట్ us see how to frame questions. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఏ జాబ్, వచ్చే సంవత్సరం నేను ఒక జాబ్ తెచ్చుకోగలిగే స్థితిలో ఉంటాను. ఇప్పుడు ఎదుటివాడిని క్వశ్చన్ చేయాలి, నువ్వు ఉంటావా, జాబ్ తెచ్చుకోగలిగే స్థితిలో ఉంటావా భవిష్యత్తులో అని. నెక్స్ట్ ఇయర్ విల్ యూ బి ఏబుల్ టు గెట్ ఏ జాబ్. నెక్స్ట్ ఇయర్ ఐ వోంట్ బి ఏబుల్ టు గెట్ ఏ జాబ్, నేను జాబ్ తెచ్చుకోగలిగే స్థితిలో ఉండను. ఇప్పుడు నెగిటివ్లో క్వశ్చన్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ won't you be able to get a job అని చెప్పచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ will you not be able to get a job, will ప్లస్ నాట్ కలపచ్చు, లేదా will not సపరేట్గా రావచ్చు. నెక్స్ట్ ఇయర్ will you not be able to get a job. So this is the way of framing sentences. I hope I am clear, you are also clear. Thanks for watching my video. Please do subscribe.